గ్లోబల్ డెస్టినేషన్ గా విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ది చెందుతోందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడంతో పాటు భారీ పెట్టుబడుల్ని తేవడంపై దృష్టి సారించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రంలో 2.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు సీఐఐ భాగస్వామ్య సదస్సు కన్నా ముందే చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, రాజమహేంద్రవరం, కోనసీమ, కాకినాడ జిల్లాలతో కలిపి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన విశాఖ ఎకనామిక్ రీజియన్ భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రగతికి ఒక దిక్సూచిగా మారబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం సాగరతీర నగరంలో ఏర్పాటు చేసిన విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి వీఈఆర్ ముసాయిదా విడుదల చేశారు. గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా విశాఖ రీజియన్ ను అభివృద్ది చేసే ప్రణాళికపై చర్చించారు. విశాఖను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. దేశంలోని 4 నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశిస్తే ముంబై, వారణాసి, సూరత్తో పాటు విశాఖ కూడా ఈ జాబితాలో చేరిందన్నారు. అక్షర క్రమంలో అభివృద్ది పోటీలో ఏపీనే ఎప్పుడూ ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు రాష్ట్రాన్ని, అభివృద్దిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. అందుకే కూటమిగా ప్రజల మద్దతుతో పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. 17 నెలల్లోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చే స్థాయికి చేరామన్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుని విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ తయారు చేశారు. సుబ్రహ్మణ్యం గారు బాంబే అప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. ఏం బాధ లేదు, కాంపిటీషన్ లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది, విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంటుంది. అది జరుగుతుంది. ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యం. 1 సంవత్సరం కంటే ముందు చాలా ఇబ్బందులున్నాయి. ఇదే మెషినరీ, ఇదే ప్రజానీకం. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉండాలనో అన్ని ఇబ్బందులుంటే ఆ రోజు మేమందరం కూడా కలిసి ఒక నిర్దిష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తెస్తామని చాలా స్పష్టంగా చెప్పి ప్రజల మ్యాండేట్ తీసుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 18 మంత్స్ నిన్నటి వరకు కేబినెట్లో 8,87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం. మళ్లీ ఒక 2,66,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. అసాధ్యం అనేది ఏదీ లేదు, ఏదైనా సాధ్యమే. సూపర్ 6 లో 1.20 లక్షల ఉద్యోగాలు, 18 మంత్స్ లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 18 నెలల్లో వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వస్తుందంటే ఇది సాధ్యం. ముంబై రీజియన్ కన్నా విశాఖ రీజియన్ ముందుండేలా పరిగెత్తించారని, ఆ పర్యవేక్షణ బాధ్యత పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కు అప్పగిస్తున్నట్లు సీఎం చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను చైర్మన్ హోదాలో తానే స్వయంగా అభివృద్దిని పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అన్ని అవకాశాలున్నాయి, మళ్లీ వస్తా. దీనికి నేనే చైర్మన్ గా ఉంటున్నాను. వారు నెలకొక్కసారి 1 గంట అన్నారు, డెఫినెట్ గా 1 గంట పెడతా. పెట్టడమే కాకుండా ఆల్ కలెక్టర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే తెచ్చారు, ఎంత పెట్టారు, ఏం చేశారు, అవన్నీ కూడా పెడతా. అదే మరిగా ఈ యొక్క కాకినాడ రీజన్ ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీస్ సెక్రటరీని సీఈఓగా పెడుతున్నా, నాట్ సెక్రటరీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పెట్టి ప్రైవేట్ పబ్లిక్ అందరినీ కూడా వడ్డేసి అనుకున్న పెట్టుబడులు తేవడానికి ఆయన బాధ్యత పెడతా. నేను గైడెన్స్ ఇస్తా, కలెక్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎందుకు అభివృద్ధి కాదో చూస్తాం. నేను ఒకటే నీతే హామీ ఇస్తున్నా, మీరు ఏ పోటీ పెట్టినా ఆ పోటీలో ఆంధ్రప్రదేశే గెలుస్తుంది, విశాఖపట్నమే గెలుస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తూర్పు తీరంలో విశాఖ ఓ మణిహారమవుతుందని మంత్రి నారాయణ అన్నారు. 2029 నాటికి 135 బిలియన్ ఎకనామిక్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ హితంగా సాగర నగరాన్ని అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు విజన్తో విశాఖ భవిష్యత్తులో మరింతగా దూసుకుపోతుందన్న నమ్మకం తమకుందన్నారు. తాము పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.